అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర రమాదేవి. వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా. నాకు సహకరించండి. నమస్కారం. కరీంనగర్ 19వ డివిజన్ రేకుర్తిలో ప్రజా సేవకుడు, నాయకుడు, సామాజిక కార్యకర్త హస్తపురం మారుతి జన్మదిన వేడుకలను వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో సామాజిక సేవ చేస్తూ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రేకుర్తి కంటి హాస్పిటల్లో పండ్లు పంపిణీ చేశారు. అలాగే 19వ డివిజన్ పరిధిలోని పెద్దమ్మలోల కాలనీ నిరుపేదలకు పండ్లు, ఆహారాన్ని పంపిణీ చేశారు. అక్కడి చిన్నారులతో కలిసి కేకును కట్ చేసి చిన్నారులకు హస్తపురం మారుతి గారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నా పుట్టినరోజు వేడుకను నిరుపేదలకు సహాయం చేస్తూ జరుపుకోవడం నాకు సంతోషంగా ఉన్నదని, నా వెన్నంటూ ఉన్న మిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని అన్నారు. ఈరోజు రేకుర్తిలోని కంటి ఆసుపత్రిలో నా జన్మదిన సందర్భంగా మా తోటి మిత్రులు, మా తమ్ముళ్ళ సలహా మేరకు ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లకి అరటి పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం నా పుట్టినరోజుకు ఏదో ఒక కార్యక్రమం, సేవా కార్యక్రమం చేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు నాతో పాటు ఇతరులు కూడా ప్రతి బర్త్డేలకి ఇట్లాంటి సేవా కార్యక్రమం ముందుకొచ్చి మనలాంటి ఉన్న పేదలను ఆదుకోవాలని, అందరికీ సేవ చేయాలని కోరుకుంటున్నాను. మీ పేరు చెప్పండి సార్. హస్తపురం మారుతి 19వ డివిజన్ రేకుర్తి. మీ పేరు చెప్పండి. ఏ సందర్భంలో ఈ పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు సార్? ఈరోజు
రేగుట్లోని అస్తపురం మాటి గారి జన్మదిన శుభాకాంక్షలుగా ఈరోజు మన కంటి ఆసుపత్రి అయిన రేగుట్లోని పనులు కానీ అన్నదానం కానీ చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఎంతో మంచి రోజు, ఆయన మంచిగా అన్ని విధాలా బాగుండాలి. ప్రజాదాని మీద కూడా మంచి వ్యవస్థ ఉన్నది. అట్లానే ఈరోజు అందరం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. హ్యాపీ బర్త్డే అన్నయ్య, హ్యాపీ బర్త్డే అన్నయ్య, హ్యాపీ బర్త్డే మారతన్న, హ్యాపీ బర్త్డే మారతన్న. ఏ బుజ్జి అన్నం ప్యాకెట్ లేదు. మీరు వేరే వీడియో అన్నతో కవర్ చేయండి. ఇలా కాదు ఈరోజు అస్తపూరి మార్తన్న గారి జన్మదిన సందర్భంగా హాస్పిటల్లో పనుల పంపిణీ చేయడం జరిగింది. అన్నగారికి సేవ చేసే గుణం ఉండడం వలన మేము కూడా అన్నగారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు పళ్ళ పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు అన్నగారి జన్మదిన సందర్భం ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలి, ఇంకా మంచి పనులు ఎన్నో చేయాలని అన్నగారు మేము కోరుకుంటూ మా తోటి మిత్ర బృందంతో కలిసి ఈరోజు హాస్పిటల్కి వచ్చి పళ్ళ పంపిణీ చేయడం జరిగింది. మీ పేరు చెప్పండి. భువని కార్తీక్ 19 years. రేకుర్తిలోని పెద్దమ్మల కాలనీలో గల నిరుపేద కుటుంబీకులతో వీరితో నా బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది. ఇలాంటి నిరుపేదల మధ్యలో నేను కూడా ఉండి ఈ యొక్క నా పుట్టినరోజు వేడుకలు చేసినటువంటి బోయిని కార్తీక్, అస్తపురం దినేష్, అస్తపురం దిలీపు, శివకుమార్, దాసరి రవి, వీరందరికీ అస్తపురం అజయ్, వీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యువజన సంఘం సాయి వెలిచల గ్రామస్తుడు, మా తమ్ముడు, ప్రియమిత్రుడు తన కోరిక మేరకు ఇక్కడికి వచ్చి వీరందరికీ బిర్యానీ ప్యాకెట్లు మరియు అరటి పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క బర్త్డే సెలబ్రేషన్కి కారణమైనటువంటి మా యొక్క యూత్ పిల్లలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
భారతనగర్ నాయకత్వం, భారతనగర్ నాయకత్వం, భారతనగర్ నాయకత్వం, భారతనగర్ నాయకత్వం, భారతనగర్కి జన్మదిన శుభాకాంక్షలు. ఒకటే నిమిషం పంపిస్తున్నా అయితే పట్టుకో, చేతి పట్టుకో, మీ అందరు తినిపిస్తాను. పట్టుకో. ఇగరా చెప్పండి. హ్యాపీ బర్త్డే మారుతన్న, హ్యాపీ బర్త్డే మారుతన్న, హ్యాపీ బర్త్డే. ఓకే పిల్లలు మంచిగా వచ్చారు. అందరూ శుభాకాంక్షలు. భారతనగర్ జన్మదిన శుభాకాంక్షలు. అక్క రండి. కర్రీలో అవి అన్నకి ఇచ్చేది, నేను వీడియో తీసుకోవాలి అన్న. ఒక్కడే ఇలా ఆగేది రా వాటర్ బాటిల్ అన్న కూడా ఒక్క వీడియో కూడా వేరే దాంట్లో అది ఇది ఓన్లీ కానీ మీరు వేరే వీడియో అన్నతో కవర్ చేయాలి. ఇలా రాదు. రాగదమ్మా.
శివుడకు వస్తుండే తీసుకుంటాను చిన్నపిల్లలు ఆగమని